ఈరోజు ఈసారి చాలా కఠినంగా చేశారు. ఒక గ్లాసు నీళ్ళు ఒక అరటిపండుతో ఒక రోజుకి ఒక గ్లాసు నీళ్ళు ఒక అరటిపండు అంటే 4 వేలు కఠినమైన చాతుర్మాసమైన పౌర్ణమి రోజు ఏంటి 1,00,000 దీపోత్సవం 1,00,000 బిల్వార్చన చెల్లి గాయత్రి హోమాలతో అట్లాగనే ఆ భిక్షకు చాతుర్మాసంలో భిక్షకు పిలిచాడట ఎవరు ఆ భక్త కుమార్ ఎవరు నామదేవ్ జ్ఞానదేవ్ తుకారాం జీజీబాయ్ మీరాబాయ్ సక్కుబాయ్ సంతుల్ని పెద్ద పెద్ద మహాత్ములందరినీ పిలిచాడట. పిలిచిన తర్వాత భోజనం చేసేటప్పుడు జ్ఞానదేవ్ ఒక మాట అడుగుతాడట భక్త కుమారుడికి. ఇప్పుడు కుండలు చేసే వాడికి కుమ్మరి వాడికి కాల్చకుండా పచ్చకుండా ఎట్లా అనుభవం ఉంటుందో బంగారు శరత్ బజార్లో వారికి నకిలీ బంగారం ఒరిజినల్ బంగారం ఎట్లా ఉంటుందో అట్లాగే ఆ భక్త కుమారుని అలా జ్ఞానదేవ్ చెప్పారట అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు అజ్ఞాని ఎవరు జ్ఞాని. ఆ భక్త కుమారుడు ఆ శ్రీనివాస లాంటి గృహస్థులు కదా వాడు ఆయన బాగా కుండ చేసి అలవాటు పచ్చిది కుండ అంటే అట్లాది ఒక్కొక్క పోతే అట్లా మొదట్లా వేసుకుంటే వచ్చాడు. నామదేవుడి దగ్గరికి వచ్చేది అగ్రాది అంటాడు. ఏమంటాడు నామదేవుడికి ఏమన్నాడు ఏమన్నాడు మీరు ఉన్నట్ట లేదట కొంచెం పరిమితం ఉన్నారు లెక్క మనకో మచ్చోడ్నా తనకో మచ్చోడ్నా मन तन इधर रहेगा तो ढूंढने का हाथ रोक रखा है इकड़े उन्नाడు బంధు. అప్పుడు ఆ నామదేవుడికి అరే నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి పాండురంగ నామం మినహా నాకు అన్యంబు లేదే నాకు ఆ రంగుడే కదా దిక్కు రారా రంగు అంటే నాతో సజీవంగా కూర్చొని మాట్లాడే శక్తి పరాభక్తి భయం లేదు ఏకం ఉంది అక్కడ అట్టి స్థితిలో ఉన్నాడు. నాకు అజ్ఞానం అన్నారే ఇంతమందిలో నాకు కొంచెం ఇబ్బంది అయింది అంటాడు. అప్పుడు భారతుడు ఒక మూల కూర్చొని రంగని పిలుస్తాడు. ఇప్పుడు కీప్ ది పాయింట్ అండర్స్టాండ్. ప్రతిరోజు రంగం దగ్గరికి వెళ్ళేవాడెవరు నామదేవుడు. ఆ రంగుని సేవ చేస్తూ రాముడు